హిమాలయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ప్రమాదంలో 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయారు. 25 మందిని రక్షించగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్లో భారీ వర్షాలతో కులులో ఆకస్మిక వరదలు సంభవించాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో హెవీ స్నోతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దేశంలోని హిమాలయ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో హెవీ మంచుతో జనజీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. 32 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయారు. మొత్తం 57 మందికి పైగా కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోగా 25 మందిని రక్షించారు సహాయక సిబ్బంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారి కోసం ఐటీబీపీ, బీఆర్ఓ, ఆర్మీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బద్రీనాథ్ ధామ్లోని మనా గ్రామ సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరమన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. కార్మిక సోదరులంతా సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. భారీ మంచుతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. మరో 24 గంటలు మంచు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రయాణికులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం ధామి. आईटीबीपी के लोग भी जो मौके पर ही हैं, तो वो सब बचाव कार्य में लगे। अभी आईटीबीपी के हॉस्पिटल में जो लोग रेस्क्यू किए गए हैं उनको इलाज मिल रहा है, लेकिन आगे जोशीमठ और 2-3 स्थान जो हमारे नज़दीक के स्थान हैं और जो माड़ा का हेलीपैड है उसको भी हम लोग एक्टिवेट करने पर पूरी तरह से जो है मौसम ठीक होने पर एक्टिवेट करेंगे, जिससे कि लोगों को तत्काल जैसी भी सहायता करनी होगी मिल जाएगी। और यहाँ एम्स ऋषिकेश है और श्रीनगर मेडिकल कॉलेज है या हमारा जो बेस हॉस्पिटल है या जिला अस्पताल है, सभी को तैयार कर दिया गया है। कहीं पर भी जैसी जरूरत होगी, जिस प्रकार की स्वास्थ्य की सेवाओं की आवश्यकता होगी वो सेवाएं हम उपलब्ध कराएंगे। హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపోవడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. కులు ప్రాంతంలో ఒక్కసారిగా వరదలు రావడంతో రోడ్లు, ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. నదులు, కాల్వల ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిరంతరంగా మంచు కురుస్తుండటంతో ఇళ్లు, వాహనాలు, రోడ్లు, చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో జమ్మూ కాశ్మీర్ మంచు దుప్పటిలా మారిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎక్కడ చూసినా తెల్లని మంచు దిబ్బలే కనిపిస్తున్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేను మూసివేశారు అధికారులు.